జనసేనలో డైనమిక్ లీడర్, జనసేన పార్టీ స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ ఏదైతే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెన్నంటుండి నడుస్తున్నారో, ప్రస్తుతం ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు చిలపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర మనం ఉన్నాం. ఆయన జర్నీ ఎలా సాగుతుంది, ఇదే సమయంలో పార్టీలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు, తదితర అంశాలని కూడా చిలపల్లి శ్రీనివాసరావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు వెంటనే నడుస్తున్నారు. ఆ రోజు అలాగే ఉన్నారు, ఈ రోజు అలాగే ఉన్నారు. స్టార్టింగ్ నుంచి ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా సాగుతుంది మీ జర్నీ అసలు? నమస్కారం అండి. ముందులో అందరికీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా అంటే ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కానీ ఆయన ఎంత లో ప్రొఫైల్గా తనను తాను తగ్గించుకొని ఆంధ్ర రాష్ట్ర సమాజం కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా అయితే పాటుపడుతూ ఉన్నారో ఆయన చూసి నేర్చుకుంది. ఎందుకంటే మనం పెద్ద గొప్ప ఇది మన ఏదో బిల్డప్ ఈ కాదు కదా. కావాల్సింది ఏంటంటే మన మార్కు, మన రాజకీయం, మనం ఏదైతే డెవలప్మెంట్ మనం చేయాలో, మనకి అధికారం ఏదైతే ప్రజలు ఇచ్చారో దానికి మనం అనుగుణంగా మనం ప్రవర్తించాలి. తప్పితే మనకి ఏదో పదవి ఇచ్చేశారు, మనం ఏదో బిల్డప్లు ఇచ్చి ఏదో ఇచ్చేయటం ఇది కాదు. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను పార్టీలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఆయన ఏదైతే ఆశిస్తారో ప్రజల నుంచి, నాయకుల నుంచి, పార్టీని ఎదుగుదలని ఎలా అయితే ఆయన మానించి ఆశిస్తారో దాన్ని అయితే నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను నేను అనుకుంటున్నాను. అంటే మీరు పార్టీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసినప్పుడు వెనంటే ఉన్నారు, రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసినా కూడా వెనకాలే కూర్చున్న పరిస్థితి అయితే. అదే ఒక నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి చిల్లపల్లి గారు అంటే ఒక నమ్మకం అనేది ఏర్పడిపోయింది. ఇవాళ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఎలా మీరు అంటే మెడికల్ కాలేజీల విషయంలో కానీ, మెడికల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీరు చైర్మన్ అయినాక జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? మా అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకంతో పేద ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలి, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలి, ఎక్కడ కూడా మెడిసిన్స్ షార్టేజ్ ఉండకూడదు, అలాగే మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందాలి అనే ఒక సంకల్పంతో ఆయన నా మీద ఈ బాధ్యత దాదాపు సంవత్సరన్నర కావస్తుంది అప్పుడు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడా కూడా నువ్వు పని చేసుకుంటూ వెళ్ళు, వీళ్ళు ఆ పార్టీయా ఈ పార్టీయా ఇవన్నీ ఏం చూడొద్దు, వైద్యం ప్రతి ఒక్క పేదవారికి, పేదవాడంటే పేదవాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళందరూ కూడా వైద్యం అందించే దాంట్లో నీ యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా పాటించని చెప్పి ఆ రోజు చెప్పారు. దానికి తగ్గట్టుగానే నేను ఈ కార్పొరేషన్, నాకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకి ఈ కార్పొరేషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇచ్చినప్పుడు దాదాపు ఈ మెడికల్ కాలేజెస్ ఏదైతే గత ప్రభుత్వంలో ఒక ఏదో హంగామాగా వాళ్ళు స్టార్ట్ చేసి వదిలేసిన పరిస్థితి, దాదాపు వాళ్ళు 17 మెడికల్ కాలేజీలకి దాదాపు 600 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి, దాదాపు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు సుమారుగా ఖర్చు అయితే, దాంట్లో 8,500 కోట్లు బడ్జెట్లో వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా మేము చేసేస్తున్నాం అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్ని సెంట్రల్ ఫండ్సే, వీటిలో సెంట్రల్ గవర్నమెంటు దీంతో వీళ్ళు ల్యాండ్ పుల్లింగ్ చేసి కేవలం 800 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి. దాంట్లో కూడా దాదాపు 300 కోట్లు బకాయిలు ఉన్నాయి. దాంట్లో కూడా పులివెందులకే దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఆ రోజున. నేను ఈ మెడికల్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఆ బకాయిలు చెల్లించేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పీపీపీ మోడ్ అనేది ఒకటి తీసుకొచ్చి, అంటే ప్రైవేట్ పార్ట్నర్ దీని మీద ఒక తీసుకొద్దామని, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే పబ్లిక్ కూడా దాంట్లో వాటాదారులు, ప్రైవేట్ దారులు వాటిలో, అలాగే దీంట్లో కూడా అన్ని పార్ట్నర్షిప్ లాగా చేసాం. మీరు వచ్చినాక ఎన్ని కాలేజీలు కంప్లీట్ చేశారు సార్? మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసాం, ఎన్ని ఉన్నాయి? నేను వచ్చిన తర్వాత పాడేరు ఒకటి ఓపెన్ చేసాం, అలాగే మచిలీపట్నం, నంద్యాల, ఇవన్నీ కూడా ఇదిగా ఉన్నాయి. అలాగే ఒక 5 కాలేజీలు ఇట్లా మోడల్ డిజైన్ చేసాం. ఇప్పుడు దాదాపు 6 కాలేజీలు అయితే రన్నింగ్లో ఉన్నాయి. నంద్యాల, ఇప్పుడు పిడుగురాళ్ళు కూడా ఈ నెలలో ఓపెన్ అయిపోతూ ఉంది. మొన్నే సమీక్ష చేసాం పిడుగురాళ్ళు కూడా.
ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. అంటే పీపీపీ మీద ఆ, జగన్మోహన్ రెడ్డి ఇటీవల కామెంట్ చేశారు, ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి కానీ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక మీరు పీపీపీకి వెళ్తామని చెప్తున్నారు, దీని మీద ఎలా తీసుకోవచ్చు అసలు? అంటే వీళ్ళు అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి ఏంటంటే మొదటి నుంచి ఎవరైతే పెట్టుబడి పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఒక సత్ఫలితాలు సాధించేదానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు, వాళ్ళని మొదటి నుంచి బెదిరించే పరిస్థితి. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా అతను బెదిరిస్తున్నారంటే అంటే అసలు దాని అర్థం ఏందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. దాంట్లో పబ్లిక్ కూడా ఒక పార్ట్నర్, పేద ప్రజలు కూడా పార్ట్నర్. దాన్ని అంటే త్వరితగతిన మనం అందించాలి. అక్కడ ఫీజులు కూడా ఏమి లేకుండా అన్ని రకాలుగా మనం చేయాలి. ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు అంటే మన షేర్ ఏదైతే పేద ప్రజలకు ఇస్తామో అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇవన్నీ వదిలేసి అతనికి తెలియకుండా ఏదేదో చెప్పి దాని సంతకాలు సేకరణ ఏదో చేశారు. అంటే పీపీపీ మోడ్లోకి వెళ్తే పేద ప్రజలకు వైద్యం అందదు అనేటువంటి విమర్శ బాగా వినిపిస్తుంది. లేదు సమస్య లేదు. బెడ్స్ అది ఎవరు అందదు. బెడ్స్ ఎంతైతే కోటా ఉందో అంత కోటా ఇప్పుడు సపోజు విజయవాడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దాంట్లో ఏ రూపంలో తయారవుతుందో దాన్ని ఎలా అమలు చేస్తున్నారు అదేవిధంగా దీంట్లో కూడా ఉంటుంది. అది అర్థం తెలియక వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ తొందరగా మనం పేద ప్రజలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో అది పెట్టింది. పీపీపీ మోడ్లోకి కాంట్రాక్ట్ ఎవరైతే బిడ్ వేసేదానికి జగన్కి భయపడి ముందుకు రావట్లేదా, లేదంటే ఇంట్రెస్ట్ లేక ముందుకు రావట్లేదా? చాలా వరకు బిడ్స్ వచ్చారండి, బట్ ఏంటంటే కొన్ని నామ్స్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని అడిగారు. అంటే 33 years లీజు కదరదండి, మాకు 66 years కావాలని చెప్పి అడిగారు. అవన్నీ కొన్ని మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మార్కాపురం మెడికల్ కాలేజీకి ఒక 500 కోట్లు ఖర్చు అవుతుంది, వాళ్ళు ఒక 300 కోట్లు లోన్కి వెళ్ళాలి అనుకుందాం. వాళ్ళకి ఏంటంటే ఆ 33 years వాళ్ళకి సరిపోదు. అంటే నేను కూడా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఏంటంటే అవి నాతో వచ్చి మాట్లాడారు, లేదంటే తప్పనిసరిగా అది సీఎం గారితో మాట్లాడి చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని మనం ఒక ప్రజల ప్రాపర్టీని మనం చాలా జాగ్రత్తగా నామ్స్ ప్రకారం అంటే గవర్నమెంట్ విధి విధానాలతో రూపుదిద్దుకొని చేయాలి. దాంట్లో భాగంగా ఇచ్చేయటమే కానీ రాకపోవటం లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న పరిచయాలకి ఎవరైనా తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. బిడ్ వేయాలి, బిడ్లో వచ్చిన వాళ్ళకి ఎవరైతే కరెక్ట్గా వేస్తారో అవన్నీ నామ్స్ ప్రకారం చేస్తాం. ఈరోజు కావాలంటే పెద్ద పెద్ద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరూ చెప్తే తలా ఒకటి తీసుకుంటారు. అది రావట్లేదు అనేది పచ్చాబద్ధం. జగన్కి భయపడైతే ఏమీ జరగట్లేదు, ఇబ్బంది లేదనేది చెప్తారు. అస్సలు అలాంటిది క్వశ్చనే లేదు. భయపడేది ఓన్లీ ప్రజలకే. దేనికంటే వాళ్ళు మనకి ఒక బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నిలబెట్టుకున్న దానికి ప్రజలకు భయపడతాం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదైతే పక్క. అలాగే నేను వచ్చిన తర్వాత మెడిసిన్స్ దాదాపు మా దగ్గర 150 లిస్ట్ ఉంటుంది యాక్చువల్గా మనం ఏదైతే సప్లై మెడిసిన్స్, దాంట్లో దాదాపు 70 మెడిసిన్స్ షార్టేజ్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ రోజున 7 or 8 ఒక కాంబినేషన్ డ్రగ్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం, సప్లై చేస్తాం. అలాగే మిగతా అన్ని ఈ సిహెచ్సిలు పిహెచ్సిలు వాటికి కూడా ఎక్కడెక్కడ ఏ షార్ట్ ఫాల్ లేకుండా ముందు జాగ్రత్తగా అన్నీ కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు కూడా ట్రైబల్ ఏరియాస్లో కొంత మందులు కొరత ఉంటుందనే విమర్శ ఉంది సార్, దాని మీద లేదండి, అవి కూడా షార్ట్ ఫాల్ చేస్తున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలకి పోషకాహారంలో దాంట్లో అందించాయి కానీ అవన్నీ కూడా ఇప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ డోలి మూతలు ఏదైతే గిరిజన ప్రాంతాల్లో అంటే పాడేరు అరకు ఆ ఏరియాలో చాలా దారుణంగా ఉండేది. ఎప్పుడు న్యూస్ పేపర్లో మోసుకొని ఆ కాలువలు దాటి కుప్పలు దాటి కొండలు దాటి వచ్చేప్పటికి బిడ్డకో తల్లికో ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ ఈ రోజున మారుమూల గ్రామాల గిరిజన ప్రాంతాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన దారులు వేసిన పరిస్థితి, దాదాపు 4000 kilometers తార్ రోడ్లు వేసిన పరిస్థితి. పక్కా నక్సలైట్స్ ఉండే ఏరియాలో కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆయన ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేసిన పరిస్థితి. అంటే మంచిని అంటే ఇక్కడ ఎంత చక్కగా అందరికీ అందిస్తున్నారు సుబ్రపాలన అనేది దీంట్లో. దానివల్ల ఏంటంటే అక్కడ వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఈజీగా అందుతున్నాయి. మంగళగిరిలో మీరు మంగళగిరి నుంచి కూడా మీరు సొంత ప్రాంతం మంగళగిరి నియోజకవర్గం లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు అంటే జనసేన పార్టీకి మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా కొంత పొసగట్లేదు అనేటువంటి విమర్శ ఉంది, ఇద్దరి మధ్య సఖ్యత సరిగా లేదు అనేటువంటి విమర్శ ఉంది. దానికి ఎలా స్పందిస్తారు? అంటే పై స్థాయిలో సఖ్యత బాగానే ఉందండి, ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. అయితే కింద స్థాయిలో ఉంటాయి, అవన్నీ సర్దుకొని వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రతిదీ ఇబ్బందికరంగానే చూస్తారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా అధ్యక్షులు గారు మాట ప్రకారం దాదాపు
దాదాపు ఈ గవర్నమెంట్ మనం ఇలాంటి కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి. ఉంటేనే ఆ 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం కానీ, విభజన పడి దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో కానీ ఒక ప్రభుత్వం స్థిరంగా ఉంటే మనం ఎంతైనా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటారు. ఆ విధంగా మనం ప్రవర్తించాలనేది ఎప్పుడు చెప్తూ ఉంటారు. చిన్న చిన్నవి సహజం ఉంటాయి, సర్దుకోవాలి, కొన్ని వాళ్ళు సర్దుకోవాలి, కొన్ని మేము సర్దుకోవాలి. కాకపోతే వాస్తవంగా ఏంటంటే మేమే ఎక్కువ సర్దుకుంటాం, అది కామన్. అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారి మీద ఇటీవల విమర్శలు అయితే ఏదైతే అంటే విశ్లేషణలు జరిగే టైంలో, డిబేట్స్ జరిగే టైంలో కొన్ని విమర్శనాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా విమర్శ చేశారు. దీని మీద కొంచెం ఘాటుగా స్పందించినట్టు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి స్పందించిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరు అలా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన అరెస్ట్ చేయొద్దు అలాగని చెప్పని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే విమర్శలు చేయటం అంటే ఒక డిబేట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారినే కాదు, చాలామంది వాళ్ళు జరిగే డిబేట్స్లో విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఎందుకు అంత సీరియస్గా స్పందించాల్సిన అవసరం వచ్చింది? అంటే మా దృష్టిలో ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంటే కరెక్ట్గా చెప్తాడు, ఉన్నతంగా ఉంటుంది. అంటే గతంలో కూడా అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన సందర్భాలు ఆయన కూడా చేశాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన చేసేది కరెక్టు అనిపించే పరిస్థితి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీళ్ళు వెళ్ళి అడిగారు, మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని. అసలు ఇది అంటే చెప్పేదానికే విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ఒక నేరం చేసిన వ్యక్తిని జైల్లో పెట్టమని అడగాలండి? ఆ చట్టం తన పని తను చేసుకెళ్తుంది కదా. ఈ మాత్రం ధ్యానం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఏ రోజు కూడా అతను జైల్లో పెట్టాలో లేకపోతే నేరస్తుని అది దాని పని దాన్ని చేసుకుంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని మళ్ళా నేను చెప్తా ఉన్నారు, ఒక ఉక్కు మనిషి ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి మీద కూడా ఆయన మాట్లాడుతున్నారంటే అంటే చాలా తప్పు. దేనికంటే ఇది కరెక్ట్ కాదు. అందుకని కేసులు కూడా ఆయన ఏం పెట్టమని చెప్పలేదు. నిన్న కూడా చెప్తా ఉన్నారు కేసులు అవి పెట్టొద్దని చెప్పాను అని చెప్పి. కానీ జనరల్గా జన సైనికులకి అంటే అలాంటి దేనికంటే ఎన్నో నరకాలు అనిపించాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏ రోజు కూడా ఇలాంటి రాజకీయాలు మేము చేయలేం. కానీ ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డలని అందరినీ ఇచ్చేసినా కానీ ఆయన మెయిన్ విభజన పడ్డ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈ వైసీపీ రాక్షస పాలని మనం విడగొట్టాలి, మనం డెవలప్ చేయాలి అనే ఉక్కు సంకల్పంతో ఈ రోజున పార్టీని ఇంత చక్కగా నడిపిస్తుంటే వీళ్ళు అలాంటి వ్యక్తులను కూడా వీళ్ళు అంటే మరి తాయిలాలు ఇచ్చారో ఇంకోటి చేశారో మాకైతే తెలియదు. అలాంటి వాళ్ళ చేత కూడా ఇలాంటి అబద్ధాలు మాట్లాడిస్తుంటే మాకు ఎక్కడలేని కోపం తెంచుకున్నది. అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని సడన్గా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఖచ్చితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని మొత్తం రద్దు చేస్తున్నామని చెప్పారు. అంటే ఇంత స్ట్రాంగ్ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంత స్ట్రాంగ్ నిర్ణయం? అంటే ప్రకాశం జిల్లాని రద్దు చేయటంలో అది అన్ని జిల్లాలు కూడా అందరూ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండండి అనే ఒక సూచిక. అంటే ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని అనుసరించి వెళ్ళాలి తప్పితే అంటే ఈరోజు కూటమిలో ఉన్నాము అంటే పరిపాలనలో మనం భాగస్వామ్యం తప్పితే వాళ్ళ పార్టీలో మన పార్టీలో వాళ్ళు భాగస్వామ్యం కాదు. పరిపాలనలో భాగస్వామ్యం తప్పనిసరిగా మనకి ఏం హక్కులు ఉన్నాయో అది తప్పనిసరిగా అడగాలి. అలా కాకుండా కొన్ని ఏమన్నా అక్కడ ఇబ్బందులు జరుగుంటాయేమో మనకు తెలియదు ఇంటర్నల్గా. దానికి ఆయన అంటే త్వరలోనే అన్ని కమిటీలు రద్దు అవుతాయి, ఫ్రెష్ కమిటీలు వస్తాయి. కానీ కొంచెం ముందుగా జరిగింది ప్రకాశం జిల్లా, అంతేగాని అందరూ మన వాళ్ళే. అయితే ప్రకాశం జిల్లా రద్దు చేసి దానిలో ఎక్కువ అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పి స్పాట్లో డెసిషన్ తీసుకున్న పరిస్థితి ఉంది. అరవ శ్రీధర్ విషయంలో ఎందుకని పవన్ కళ్యాణ్ గారు నెమ్మదిగా ఉన్నారు? కమిటీ వేసామన్నారు, కమిటీ నత్తనడకన నడుస్తుందనే విమర్శలు ఉన్నాయి. నిన్న విప్పు పదవికి రాజీనామా చేశారు అరవ శ్రీధర్ గారు అక్కడి నుంచి. అదే సేమ్ టైం పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి విషయంలో కూడా కొంత అక్కడ ఏదో సమ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ అరవ శ్రీధర్ బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది పార్టీకి. ఎందుకని ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పీడ్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు? లేదు డెసిషన్ తీసుకుంటారు. అంటే దానికి ఒక లైన్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఒక విప్పుని మనం చేయాలి అంటే దానికి ఒక లైన్ ఉంటుంది. అంతేగాని ఎక్కడ కూడా ఆల్రెడీ ఇమీడియట్లీ కమిటీ చేశారు. ఇంకొకటి ఏంటంటే అతని పర్సనల్ విషయం పార్టీకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ తప్పు తప్పే, ఏ పౌరుడు చేసినా తప్పే. దాంట్లో ఎమ్మెల్యేగా ఉన్న తప్పు చేస్తే ఇంకా తప్పు. కానీ పార్టీకి రుద్దద్దు, పార్టీకి సంబంధించిన విషయం కాదు. దానికి నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ బాలరాజు గారు అది మన పోలవరం కానీ మన పిలిచి మాట్లాడారు, దాన్ని సరి చేసుకోమన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం పాటించాలి.
విజయ్ అక్కడ తమిళనాడులో విజయ్ సీఎం అయ్యాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో విజయ్తో పోలుస్తూ ట్రోల్స్ జరిగినాయి బాగా. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు, నేనైతే సీఎం అవ్వాలని చెప్పి రాజకీయాలు చేయట్లేదు, రాష్ట్రం కోసం రాజకీయాలు చేస్తున్నానని చెప్పినారు. అది జనసేనగా మీరు ఒక లీడర్గా ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా జనసేనలో ఉన్న లీడర్లంతా కానీ మీరే కావచ్చు, అసలు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకున్నారా లేదా? తప్పకుండా అండి, మేము తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది మా అభిలాష. అలాగే దానికి మించి అంటే నా వ్యక్తిగతంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి మించి స్థాయి ఆయన అవుతారు. అంటే నా మామూలుగా జన సైనికులు, మా నాయకులు ఏదైతే క్యాడర్ ఉందో తప్పనిసరిగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేది వాళ్ళకి చిరకాల వాంఛ, కోరిక. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మనం అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, బాధ్యతలు అవన్నీ నేర్చుకుంటున్నారు. అంటే గవర్నమెంట్లో ఉన్న ఇమీడియట్లీ వచ్చేసి ఏ నిర్ణయం పడితే అది కాదు, ముందర ఆయన ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు. శ్రేణులు నిరుత్సాహం వస్తుంది కదా సార్, పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం అవ్వాలని లేదు అని చెప్పానంటే తప్పనిసరిగా అది అర్థం చేసుకుంటారు, నిరుత్సాహం ఏం కాదు. ఏదైతే ఆశించే వాళ్ళు నిరుత్సాహపడతారు, కానీ శ్రేణులకి తెలుసు అంతా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే ప్రతి అడుగు కూడా రాష్ట్రం కాదు కేంద్రం స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయికి మించి ఆయనది. ఎందుకంటే నేను 2017లోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రం కాదు కేంద్రాన్ని శాసించే వ్యక్తి అవుతాడు. అది ఇప్పుడు మనం చూస్తాము, ఇంకా ఒక వేరే స్థాయిలో వెళ్తారు ఆయన. ఆయన మాత్రం మనం అంటే ఆయన నడవడికి కానీ ఆయన పార్టీ పెట్టిన సిద్ధాంతాలు కానీ అవన్నీ మనం చూస్తే డెప్త్గా ఆలోచిస్తే డెఫినెట్గా ఆయన అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సెంట్రల్ నుంచి మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చా? అంటే చెప్తున్నాను కదండి, ఇప్పుడు మనం ఏదైతే వీళ్ళంతా ముఖ్యమంత్రికి మించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో కూడా, అంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఆయన వెళ్తారు. అంటే ఈ రోజున మోడీ గారికి ఆయనకున్న అనుబంధం, అంటే ఇంత విశ్వాసమైన వ్యక్తి, అంటే అందరికంటే ముందులా మోడీ గారు గుర్తించారేమో నేను అనుకునేవాడిని ఇప్పుడు. ఎందుకంటే 2014లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత అహ్మదాబాదు, అప్పుడు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకా ప్రధానమంత్రి కూడా కాదు. ఈయన పిలిపించి మాట్లాడిన పరిస్థితి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కంటే కూడా ఫస్ట్ మోడీ గారే గుర్తించారేమో నా పర్సనల్ ఒపీనియన్, అట్లనే కాదు. అంటే ఈయన వ్యక్తిగతం, ఈయన ఒక నిజాయితీ, ఈయన మాటిస్తే కట్టుబడి ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక అంటే అలాంటి వ్యక్తిని ఒక మంచి స్థాయిలో మనం చూస్తాం. మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన విమర్శ కూడా బాగుంది. ప్రతిపక్షాలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నాయి. సనాతన ధర్మం అంటారు, ఇక్కడ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఇంకొక మాట మాట్లాడతారు. అసలు మతపరమైన రాజకీయాలు చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు? అసలు మతం ఎక్కడుందండి పవన్ కళ్యాణ్ గారికి? అసలు ఎందుకని అట్లా? సనాతన ధర్మం అంటే ఓన్లీ హిందువుదేనా? ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం వర్తిస్తుంది కదా. అంటే బైబిల్లో చెప్తారు, మన ఖురాన్లో చెప్తారు. ధర్మం అంటే మానవుడి యొక్క నడవడిక ఎలా ఉండాలి, ఒక ధర్మాన్ని కట్టుబడి ఉండాలి. అది సనాతన ధర్మం అనేది దాని యొక్క అర్థం. అంతేగాని సనాతన ధర్మం అంటే హిందూ కాదు, అది అందరికీ వర్తిస్తుంది. సిక్కుకు వర్తిస్తుంది, మార్వాడికి వర్తిస్తుంది, హిందూకి వర్తిస్తుంది, ముస్లింకి వర్తిస్తుంది, క్రిస్టియానిటీకి వర్తిస్తుంది. అంతేగాని సనాతన ధర్మం అంటే హిందూ అని ఎలా అనుకుంటారు? అది అందరూ ఆ ధర్మం పాటించాలి. సనాతన ధర్మం మన భారతదేశం సాంప్రదాయం, మన భారతదేశ దీంట్లో మూలాల్లో సనాతన ధర్మం ఉంది. అది అమెరికా వాళ్ళు గుర్తించారు, ఫ్రెంచ్ వాళ్ళు గుర్తించారు, ఆఫ్రికా వాళ్ళు గుర్తించారు, వీళ్ళంతా గుర్తించిన పరిస్థితి. మనం దాన్ని పాటించాలి. అంటే పరాయి వ్యక్తులకి గౌరవించాలి. అందరు సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం ఏంటంటే అన్ని కులాలని గౌరవించాలి, అన్ని మతాలని చేయాలి అనేది ఆ ధర్మం గొప్పదనం. దాన్ని పెట్టి ఈయన హిందుత్వానికి పెట్టేసి ముస్లిం మనిషి కాదు, ముస్లిం వ్యతిరేకం అంటారు, క్రిస్టియన్ వ్యతిరేకం అంటారు. అసలు ఎక్కడన్నా ఉందా? ఆయన ప్రవర్తించే తీరు చూస్తున్నాము. అందరూ అన్ని కులాలని ప్రేమించి, అన్ని మతాలని గౌరవించి ఆయన పార్టీ పెట్టిన సిద్ధాంతాలే ఉన్నాయి కదా, 7 సిద్ధాంతాల్లో. మరి ఎన్ని అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదంటే ఆయన్ని మిగతా ఎవరన్నా కించపరిచే వాళ్ళు ఇలా దాన్ని అడ్డు పెట్టుకొని చెప్పడమే కానీ అలాంటి వ్యక్తి కదా. అంటే ఎక్కడ మాట్లాడినా జగన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను అంటూ జగన్ ఉద్దేశించి ఎక్కువ మాట్లాడుతున్న సందర్భాలు తరచూ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. అంటే జగన్ నామస్మరణ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా, లేదంటే విమర్శనాత్మకమైనటువంటి విమర్శలే చేస్తున్నారా? ఇక్కడ జగన్ లేకపోతే ఇంకోటి కదండి, ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో అవ్వచ్చు, పోలవరం డ్యాము ఆపడం విషయం అవ్వచ్చు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ దిశగా ప్రయాణించడం అవ్వచ్చు, రాజధాని కొలబరచడం అవ్వచ్చు, అలాగే రాయలసీమలో నిధులు లేకపోవడం అవ్వచ్చు. అంటే ఇవన్నీ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న కీలకమైన వాళ్ళు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఆల్రెడీ విభజన పడ్డ ఆంధ్ర రాష్ట్రం ఎంత దగాబడిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారం వచ్చి వాళ్ళు ఎంతసేపు దండుకోవటమే, డబ్బే దండుకోవటం పరమావధిగా
ఈ పని చేస్తే ఏ డబ్బు వస్తుంది, ఆ పని చేస్తే ఏ డబ్బు వస్తుంది, దాని మీదే కానీ పని చేయటమే డెవలప్మెంట్కి మర్చిపోయి చేసిన పరిస్థితిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారా ఇంకొకలా కాదు, ఆ యొక్క వ్యవస్థ ఆ టైంలో 2019-24 ఉన్న వ్యవస్థను అట్లా తయారైంది. దాన్ని దాంట్లో కీలకంగా ఆయనే కదా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యొక్క విమర్శలు ఎదుర్కోవాలి ఆయన. ఇవాళ మీ పార్టీ సభ్యత్వం 20 లక్షల వరకు చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ పార్టీ సభ్యత్వం చేయించడంలో కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు మీ సాధకులు. రేపు నూతన కమిటీలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్తున్నారు. ఇందులో ఎక్కువ కష్టపడ్డ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందా? ఎలా ఉంటుంది? ప్రయారిటీ ఎలా తీసుకుంటారు వాళ్ళకి నూతన కమిటీలో? ఇవాళ నిన్న మీటింగ్లో కూడా చెప్పారు, ఇక్కడ ఇందులో సాధకు ప్రదాతలు అంటే చేయించేవాళ్ళు, వెనకుండి వాళ్ళంతా చేయించేవాళ్ళు ప్రదాతలు. అలాగే సాధకులు ఈ రోజున చాలా బాగా చేశారు. దాదాపు 20,000 మంది సాధకులు పనిచేశారు. అంటే వీళ్ళందరినీ తప్పనిసరిగా కమిటీలో కానీ పార్టీని ఇంకా డెవలప్మెంట్ చేసే విధానంలో కానీ ఆయన వాళ్ళని ఉపయోగిస్తారు. దేనికంటే కనీసం నిజాయితీగా 10 మందిని జాయిన్ చేసిన సాధకు కూడా నిజాయితీగా చేసిన చాలా గొప్ప విషయం. 10 మందిని మార్చగలిగారు. అంటే 1000 లక్షలో చేయడం ఇది కాదు, అంటే చేయాలి తప్పనిసరిగా, కానీ వాళ్ళు కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఇంతమంది చేశారు, ఇంతమంది ఇదని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే. కష్టపడే ప్రతి కార్యకర్త, ప్రతి సాధకులు కూడా 20,000 మంది కార్యకర్తల బలం. అలాగే 20 లక్షల పైచిలుకులు క్రియాశీలక కార్యకర్తలు, 20 లక్షల పైచిలుకు క్రియాశీలక కార్యకర్తలని 20,000 మంది జాయిన్ చేయడం అంటే గొప్ప విషయం. అంటే వీళ్ళు ఎక్కడ ఏ రూపాయి ఆశించకుండా చక్కగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన తప్పనిసరిగా వీళ్ళందరికీ కమిటీల్లో కానీ పార్టీని బలోపేతం చేసే దాంట్లో కూడా చాలా కీలకంగా వాళ్ళని ఉంచుతారు. అంటే ఏ పార్టీ ఏమైనా విధంగా బీమా కూడా ఇస్తుంది జనసేన వాళ్ళ? ఇప్పటి వరకు సుమారుగా ఎంతమందికి ఇచ్చిండొచ్చు? ఆ బీమా అంటే ఒక భరోసా నింపాలనే ఉద్దేశమా కార్యకర్తల్లో? ఎట్లా దానివల్ల వీరు ప్రధానంగా ఆలోచించింది ఏంటి? అంటే నాకు తెలిసి ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ ఇలా ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీటింగ్లకు ఇచ్చినా, అంటే ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఏంటంటే ఇచ్చాపురం నుంచి పోరాట యాత్ర 2017లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు 20, 18, 21 ఏళ్ళు, 22 ఏళ్ళ పిల్లలు జెండాలు పట్టుకొని, సొంత పెట్రోల్ పట్టుకొని బైకుల మీద ఆయన కోసం ఎంతో ఇదిగా వస్తే, అరే వీళ్ళకి ఏమైపోద్ది అనే ఒక తపన, ఆయన ఆ తపన తిరిగి వరకు జాగ్రత్తగా వెళ్తారా? జాగ్రత్తగా ఈ తపనతో ఆయన ఇప్పుడు కూడా ఆయన ఇదవుతూ ఉండేవాళ్ళు భావోద్వేగానికి. అలాంటి టైంలోనే అనకాపల్లిలో ఫ్లెక్సీలు కడుతూ కార్యకర్తలు ఇద్దరు కింద పడి చనిపోయారు. వాళ్ళ ఇంటికి, ఆ పోరాట యాత్రలో వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లిదండ్రులను చూసి నిజంగా ఏంది మనం ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేయలేమా అనే ఒక భావోద్వేగంతో ఆ రోజున 5 కాన్స్టిట్యున్సీలో మాన్యువల్గా సభ్యత నమోదు 5 లక్షలు పాలసీ, 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది అయితే చేరాలి అనే ఉద్దేశంతో స్థాపించడం. ఇది అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి 5 లక్షల రూపాయలు పెట్టిన ఇది లేదు. కాకపోతే 500 రూపాయలని ఎందుకు పెట్టామంటే ఆ రోజున తన పార్టీగా ఫీల్ అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. రోజు అందరితో స్టేట్ వైడ్గా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి, కోవిడ్ టైంలో పవన్ కళ్యాణ్ గారు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని, అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనసేన పార్టీలో తిరిగే కార్యకర్త ఎప్పుడు కూడా బిర్యానీ పొట్లం తిందాము, మందు బాటిల్కు పెట్రోల్ పోపిస్తారను ఈ టైప్ రారు. సొంత డబ్బులు పెట్టుకొని, సొంతగా ఫుడ్ తెచ్చుకొని, సొంత పెట్రోల్తో వచ్చే కార్యకర్తలు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ నుంచి ఒక 500 రూపాయల సభ్యత్వం అయితే బాగుంటుంది. ఎందుకంటే నా పార్టీగా ఫీల్ అవుతాడు. 500 రూపాయలు నేను నా పార్టీకి కట్టానంటే ఆ రోజుకి ఏ పార్టీ కూడా 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అంతకంటే ఎక్కువ లేదు. కానీ ఇక్కడ వాళ్ళ నుంచి వచ్చిన స్పందన చూసి ఆ రోజున 500 రూపాయలు పెడితే బాగుంటుంది అని చెప్పి అందరూ చెప్పిన సందర్భంలో, అంటే మా వంతు కూడా మేము జనసేన పార్టీకి ఎంతో కొంత మేము సపోర్ట్ చేస్తాం, 500 రూపాయలు కట్టినవాడు నా పార్టీ అని ఫీల్ అవుతాడనే ఉద్దేశంతో ఆ రోజున పెట్టిన సందర్భం. ఆ రోజు రాజోలు, మంగళగిరి, ఇచ్చాపురం, నెల్లూరు, అనంతపురం ఈ 5 కాన్స్టిట్యున్సీలో మాన్యువల్గా పెట్టిన పరిస్థితి. మాన్యువల్గా పెడితేనే ఆ రోజు దాదాపు 20,000 మంది జాయిన్ అయ్యారు రాష్ట్రం మొత్తం మీద. 20,000 మందితో స్టార్ట్ అయింది. ఈ రోజున 20 లక్షల మంది, దాదాపు ఈ రోజుకి దురదృష్టవశాత్తు ఒక దాదాపు 3,000 మంది జన సైనికులు వీరమరణం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దాదాపు 30 కోట్ల రూపాయల దాకా పవన్ కళ్యాణ్ గారు ఆ బీమా పథకం అవ్వచ్చు, మొదట్లో అవి లేకపోతే సొంత డబ్బులతో కానీ ఆయన పర్సనల్ చెక్కులతో ఇచ్చిన పరిస్థితి. 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబంకి ఇస్తామంటే నిజంగా ఒకరోజు లోకేష్ గారు కూడా అడిగారు, అన్న ఇది ఎట్లా ఇవ్వటం సాధ్యపడుతుంది అంటే, ఇట్లా బాబు అని చెప్తున్న సందర్భంలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి. అంటే
అంటే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంత నిజాయితీగా తన కార్యకర్తల కోసం ఆలోచించే నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. చిల్లపల్లి గారి మీద విమర్శలు చాలా ఉన్నాయి. ఆయన నీతివంతమైన రాజకీయాలు చేయరు అని చెప్పి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు మీ మీద. దానికి ఎలా స్పందిస్తారంటే అంటే దాని అంటే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తారు చిల్లపల్లి గారు అనేటువంటి విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. మంగళగిరి నుంచి ఎదిగిన చిన్న ఒక స్థాయి నుంచి ఎదిగిన లీడర్ మీరు, చాలా చిన్న స్థాయి నుంచి. ఆయన నేటికి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు, అందరితో బాగుంటారనే పేరు ఉంది. అయినప్పటికీ విమర్శలు ఉంటాయి. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నేను శత్రువుని కూడా ప్రేమిస్తానండి. ఇక్కడ విమర్శలు కూడా నేను తీసుకుంటాను, కానీ అది నిజమైతే ఓకే. ఎక్కడ చూపించండి నీతి రహిత రాజకీయాలు అంటే అసలు అంటే నేను ఈ పార్టీ ఆ పార్టీ చూడను. అలాగే నాతో కామెంట్ల వితౌట్ మీరు చూస్తూనే ఉంటారు. ఎక్కడ కూడా ఎవరిని నేను ఇచ్చాను. ఒకసారి ఎప్పుడో నాకు పవన్ కళ్యాణ్ గారు 2017లోనే ఎప్పుడో గుంటూరు జిల్లాలో ఒక చిన్న ఇష్యూస్ నా మీద ఆ రోజున జరిగితే ప్రశాసన్ నగర్లో హైదరాబాద్లో సార్ దృష్టికి తీసుకెళ్తే ఆయన ఒకటే అన్నారు, నేను ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడను, అట్లా చేయగలిగితేనే రాజకీయం చేయాలి అంటే నేను అది మైండ్లో పడిపోయింది. నేను అందుకే ఎవరు విమర్శలు చేసినా నేను పట్టించుకోను. వాళ్ళు పిలిచి ఎందుకు నా మీద ఇట్లా మాట్లాడావు అన్నీ పట్టించుకుంటే ఈ స్థాయికి జనసేన పార్టీ మంగళగిరిలో ఈ రోజున దాదాపు 50,000 ఓటింగ్ ఇంకా ఎదగదు. అవన్నీ పట్టించుకుంటే అందులో నేను ఒక చేనేత సామాజిక వర్గం కమ్యూనిటీ నుంచి వచ్చి జనరల్గా సత్తాగా జనసేన పార్టీ అంటేనే కాపు కులస్తులు మెజార్టీగా ఉంటారు. దేనికంటే ఏ రోజు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళే మేజర్గా పార్టీని మోసారు. ఇదైతే వాస్తవం. నేను మా చేనేత కమ్యూనిటీ అలాగైతే ఇంకోళ్ళ కాదు, మొట్టమొదటి మోసిందే కాపు కులస్తులు. వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి, తప్పనిసరిగా వాళ్ళ ప్రయారిటీ ఉంటుంది. అలాగే మిగతా కులాలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఈ రోజున అందరూ కూడా ఈ రోజున మంగళగిరిలో ఎస్సీస్కి మంచి రాష్ట్ర స్థాయి పదవులు వచ్చేదానికి కృషి చేశాను. అలాగే మైనార్టీలకి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఇవ్వడానికి కృషి చేస్తాం. అలాగే కాపు సోదరులకి ప్రాముఖ్యతగా టెంపుల్ బోర్డ్స్లో కానీ, అలాగే దుగ్గిరాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్లో కానీ, అలాగే అమ్మవారి గుడిలో కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలో నేను చూసుకుని. అలాగే మొట్టమొదటి పొత్తులో పుట్టింది అంటే మంగళగిరి నుంచి పుట్టిందేమో అనిపిస్తుంది ఒకసారి. దేనికంటే దుగ్గిరాల ఆ రోజున రాష్ట్రం అంతా ఎలక్షన్స్ జరిగినప్పుడు దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినప్పుడు అక్కడ ఎంపీటీసీగా మా పార్టీని వాళ్ళు యునానిమస్గా డిస్మిస్ చేసిన సందర్భంలో ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారితో పోరాడి ఇప్పుడు ఈ రోజునున్న మొన్నటిదాకా ఆరోగ్యశ్రీ సీఈఓగా చేశారు దినేష్ కుమార్ గారు. ఆ రోజున తెనాలి సబ్ కలెక్టర్ గారు ఆయన దగ్గర పోరాడి ఎందుకు తీసేశారు మాది అని చెప్పి పోరాడి ఆయన దగ్గర నుంచి మళ్ళా నామినేషను దాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చి ఎలిజిబుల్లో ఆ రోజున వాళ్ళ సాక్షి పేపర్లో కూడా నోటీస్ బోర్డులో కూడా తీశారు, ఇది డిసబుల్ ఇదైపోయింది, లేదు పోటీలో లేదు, యునానిమస్గా ఈమని ఎంపీటీసీ గెలిచామని చెప్పి వాళ్ళ పేపర్లో కూడా వేసుకున్నారు. గురువారం ఏదైతే నోటీస్ బోర్డులో పెట్టి శుక్రవారం పొద్దున్న పేపర్లో వచ్చిందో ఆ నోటీస్ బోర్డులో పెట్టిన వెంటనే నేను జాయింట్ కలెక్టర్తో గట్టిగా పోరాడాము. ఆ రోజున ఆ సందర్భంలో టీడీపీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఆ రోజున చేసిన సందర్భంలో అందరి తీసేసి ఓన్లీ వైసీపీదే డిక్లేర్ చేశారు. ఆ రోజున జాయింట్ కలెక్టర్తో పోరాడి శనివారం రివ్యూ పెట్టి శనివారం మళ్ళీ దాన్ని పాజిటివ్గా తీసుకొచ్చి పోటీలు నిలబెట్టాం. ఆ రోజున వైఎస్ఆర్సీపీ జనసేన పోటీ, మిగతా క్యాండిడేట్లు మొత్తాన్ని వాళ్ళు యునానిమస్గా తీసేశారు. టీడీపీ వాళ్ళవి కూడా ఆ రోజున టీడీపీ మాకు సపోర్ట్ చేసి ఆ రోజున అక్కడ గెలిచేదానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే ఇంత చక్కగా జనసేన పార్టీని అలాగే అక్కడ సర్పంచ్ గెలిపించాం, పెదకొండూరు సర్పంచ్ గెలిపించాం, అలాగే పెదకొండూరు ఎంపీటీసీ కూడా గెలిచిందని ఓడిస్తే దానికి కూడా ఈ రోజుకి కోర్టు కేసులో పోరాడుతున్నాం. అలాగే ఇసుక మీద పోరాటాలు చేసినప్పుడు అందరూ చేసుకున్నాం. అంటే ఇంత బలంగా జనసేన పార్టీని మంగళగిరిలో తీసుకున్నాం. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ధైర్యమే, అంతేగాని స్థానిక సంస్థల్లో కూడా ఇదే ప్రాధాన్యత కావాలని జన సైనికులు చాలా మంది కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానీ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుల విషయంలో శాసనసభలో కొంత మాకు అన్యాయం జరిగింది. మన షేరు ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ వాటా అనేది తీసుకుంటాం. కూటమి ధర్మం ప్రకారం తీసుకొని డెఫినెట్గా జనసేన పార్టీని ఒక అత్యున్నతమైన స్థానంలో మనం చూస్తాం. ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను సార్. మీ బ్రదర్ చిల్లపల్లి మోహన్ రావు గారు వైసీపీలో ఉన్నారు, ఆయన ఆప్కో చైర్మన్గా కూడా చేస్తున్నారు గతంలో, మీరు జనసేనలో ఉన్నారు. అంటే అటు నుంచి కష్టం వస్తే మీరు కాపాడుతారు, ఇటు నుంచి కష్టం వస్తే మీ అన్నయ్య కాపాడుతారు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అంటే మీకు ఏదన్నా జగన్ అధికారంలోకి వస్తే మీ మీద ఇబ్బంది రాకుండా ఆయన చూసుకుంటారు, ఇవాళ
మీరు అధికారులు ఉన్నారు, వారికి ఇబ్బంది రాకుండా మీరు చూసుకుంటారనేటువంటి విమర్శ కూడా ఉంది. అది అది ఎలా తీసుకోవచ్చు దాన్ని మనం? అలాంటిది కనుక జరిగితే నిజంగా ఇప్పటం అనేది జనసేన పార్టీకి ఒక ఎసెట్. సార్ 2017లో ఇప్పుడు 2023లో 22లో 22లో ఇప్పటం అనేది ఒక ఎసెట్ అవును. జనసేన పార్టీకి. ఆ రోజున ఎంత బలంగా పోరాడాం జనసేన పార్టీ కోసం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అవును నైట్లు మమ్మల్ని ఎత్తేసే పరిస్థితి ఆ రోజున. అవును నన్ను కేవలం అవును మా అన్న ద్వారా నన్ను చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను వాస్తవం చెప్తున్నా, సార్. ఏ రోజు బెండ్ అవ్వాల. ఆ. ఇప్పుడున్న సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తులే నైట్లు వచ్చి చెక్ చేసుకొని ఇట్లా కడుతున్నాడు మీ వాడు, అట్లా కడుతున్నాడు, ఇది పలానా మోహన్ రావు తమ్ముడు, ఇట్లా చెప్పినా కూడా ఏ రోజు నేను కేర్ అవుట్ చేయాలి. ఆ రోజున ఆయన ఫోర్స్లో ఉండి ఆయన పదవి తీసేస్తాన్నా కూడా నా పార్టీ నా ధర్మం, మా అధ్యక్షుడు ఇచ్చేశారు, మేము ఉన్నాం. అలాగే ఎంపీటీసీ గెలిచినప్పుడు కూడా ఏమని ఎంపీటీసీ అప్పుడు చాలా ప్రభావాలు పెట్టారు. చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు. ఆ రోజునున్న రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు, రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో ఉన్న దొంతిరెడ్డి కాదు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఆ రోజున ఉన్నాయని కూడా ఇన్వాల్వ్ అయ్యి, అది ఇక్కడ మన దగ్గర ఉన్న ఏరియా, మన నియోజకవర్గం, నేనున్న నియోజకవర్గం అని చెప్పి దాన్ని చాలా టార్గెట్ చేశారు. ఆ రోజున అతను ఒక సందర్భంలో కిడ్నాప్ చేయడానికి కూడా చూశారు ఎంపీటీసీ. కానీ చాలా అడ్డుపడ్డా. అది ఆ రోజున ఆయనకి తెలుసు, నాకు తెలుసు, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు. నేను అతను ఒకటే చెప్పాను. అతను ఒక టైంలో భయపడుతుంటే నేను ఫస్ట్ నీ ఫ్యామిలీ తర్వాత పొలిటికల్ అంటే, సార్ నేను లేదండి నేను నిలబడతాను అన్నాడు. నువ్వు నిలబడితే ఎవరు అడ్డరారు అంటే, ఒక సందర్భంలో ఆయన కిడ్నాప్ చేయడానికి కూడా అంటే మమ్మల్ని అందరినీ ఇచ్చేయడానికి చూశారు వైసీపీ వాళ్ళు. లేదంటే ఒక్క సీట్తోనే అక్కడ ఎంపీపీ ఆగిపోయాను. ఏదైతే మాది బోర్డులో పెట్టేసి నోటీస్ బోర్డులో జనసేన పార్టీని తీసేసి ఎనానిమస్గా గెలిచామని ప్రకటించుకున్నారో అదే వాళ్ళకి పోటీ అయ్యి అదే గెలిచి అదే ఎంపీపీకి అడ్డుపడింది. ఆ రోజున అంత బలంగా నిలబడ్డాం. ఆయన ఒకటే చెప్పా, ఎవరు అడ్డొచ్చినా ఎవరు వచ్చినా మీరు మాత్రం ఇలాగే ఉండండి అని ఆ రోజు మాట ఇచ్చి అదే నన్ను చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒక్క ఎంపీటీసీని అప్పచెప్పండి, వదిలేసేయండి. ఎట్లా వదిలేస్తాం? అంత బలంగా ఉన్నాం. ఆ సందర్భంలో మా అన్నయ్యకి పదవి కూడా తీస్తారు. వాస్తవంగా నాకు తెలుసు. ఒకసారి అయితే నాకు అంటే చెప్పచ్చో చెప్పకూడదు, ఒక పెద్ద ఆయన నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను, నువ్వు చేస్తావా, నా తర్వాత పరిణామాలు చూస్తా అంటే నేను చెప్పబెట్టకుండా మా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళిపోతే నిజంగా అక్కడ వేరే రాష్ట్రంలో న్యూస్ చూస్తే కరెక్ట్గా ఆయన ఇచ్చిన టైం 48 గంటల తర్వాత అంటే మా అన్నయ్య పదవి తీస్తారు, ఆప్కో చైర్మన్, మా అన్నయ్య పొలిటికల్ ఏదో చేనేత అధ్యక్షుడు ఉంది అది తీసేసి ఇంకొకరికి ఇచ్చారు. అయినా కానీ ఏ రోజు నేను నిలబడ్డ సిద్ధాంతం, నిలబడ్డ పార్టీకి ఏ రోజు కూడా ఇవన్నీ ప్రజలకు తెలుసు, పెద్ద నాయకులు తెలుసు. అటు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అటు లోకేష్ గారికి తెలుసు, అటు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, మా అధ్యక్షుడు. ఎక్కడా కూడా ఒక్క సింపుల్ ఇది కూడా ఏ రోజు కూడా మా అన్నయ్య అధికారంలో ఉన్నా అని చెప్పి ఒక లబ్ధి పొందలేక నాకున్న పరిచయాలు ఉపయోగించుకొని నేను చేశాను తప్పితే ఎక్కడా కూడా ఇంత వన్ పిన్ పాయింట్ కూడా తీసుకోవాలి. ఈ రోజుకి మా అన్నయ్య కూడా అవ్వచ్చు, ఒక పిన్ పాయింట్ కూడా నన్ను అడగడు కదా. రక్త సంబంధం కాబట్టి మేము మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది సార్? పొలిటికల్ లైఫ్ వేరు, ఫ్యామిలీ రక్త సంబంధం. డెఫినెట్గా మా అన్నయ్య అంటే నాకు తండ్రితో సమానం, తండ్రి తర్వాత తండ్రి. దానికి నేను వాల్యూ ఇస్తా, 2 రోజులకు ఒకసారి కలుస్తూ ఉంటాం. ఆ బాండింగ్ వేరు, అది రక్త సంబంధం. ఇప్పుడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు ఎంత బాండింగ్ ఉంటారు, అట్లాగే మాకు కూడా ఉంటుంది కదా. అంటే పొరపాట్లు ఉంటాయి జనరల్గా, కానీ ఎక్కడో కూడా ఆయన నన్ను అడిగేది లేదు, నేను ఆయన అడిగేది లేదు. ఎక్కడో కూడా మీ బ్రదర్ కూడా సేమ్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు ఇప్పటికీ? ఆయన పార్టీ ఆయనది, నా పార్టీ నాది కదా. రక్త సంబంధమే, పార్టీలు వేరు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇవన్నీ చిన్నవాళ్ళు ఏంటంటే ఏదో అనుకుంటారు, ఎక్కడ కూడా చూపించండి. ఎవరు తిప్పలాలు పడుతుంటాం, ఎవరు వ్యాపారాలు చేస్తుంటాం. నా దగ్గర కూడా 200 మంది పనిచేస్తున్నారు, ఆయన దగ్గర 200 మంది పనిచేస్తున్నారు. ఇది ఏంటంటే చిల్లపల్లి నాగేశ్వరరావు సన్స్ అంటే దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి మేము కంబైన్ బిజినెస్ చేస్తున్నాము. మా దగ్గర ఉండే కస్టమర్స్ కూడా అలాగే 3 టర్మ్స్ నుంచి, అంటే వాళ్ళ అమ్మ పానవరాలు, అంటే అలాంటి బాండింగ్తో మేనేజ్ చేస్తుంటాం. అలాగే పొలిటికల్లో కూడా మేము బాండింగ్గా, నేను పీపుల్తో అంతే బాండింగ్తో ఉంటాను. ఒక్కసారి పరిచయం అయితే నేను వాళ్ళని వదిలిపెట్టను. నేను
అట్లాగే నా కార్యకర్త జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల చేత అనవసరం ఖర్చు పెట్టించింది మంగళగిరిలో ప్రత్యేకంగా. వేరే వేరే వాళ్ళు ఏంటంటే ఇన్ఛార్జ్ అరే నువ్వు 4 బ్యానర్లు కట్టరా, నువ్వు 4 బైకులు వేసురా, లేదా నువ్వు జెండాలు కొను. నేను ఎవరి చేత ఖర్చు పెట్టించాను. దానికంటే కార్యకర్త నలిగిపోకూడదు. జనసేన పార్టీలో ఉన్న కార్యకర్త ఎలాంటి వాడంటే రోజువారీ కూలీ చేసుకునేవాడు, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడు, లేదా కూరగాయల వ్యాపారం చేసుకునేవాళ్ళు వీళ్ళు ఉన్నారు కార్యకర్తలుగా. వీళ్ళ చేత వీళ్ళు రావటమే మనకు గొప్ప, ఏం ఆశించకుండా. అలాంటి వాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తే పార్టీ ఎక్కడ స్టాండ్ అవుతుంది? వాళ్ళు దూరం కాకూడదు. వాళ్ళని నేను అందుకే ప్రతి చోట ఇప్పడం అవ్వచ్చు, ఏమనవచ్చు, పెదకొండూరు అవ్వచ్చు, చింతలపూడి అవ్వచ్చు, అలాగే చిర్రావూరు అవ్వచ్చు, అలాగే ప్రతి విలేజ్లో బేతపూడి కానీ, చిన్నకాకాని కానీ, కాజా, ఆత్మకూరు కార్యకర్తలను అంత స్ట్రాంగ్గా పెట్టాం. ఎక్కడా కూడా జనసేన పార్టీలో అంటే సేఫ్, జనసేన పార్టీలో అంటే వేరే రాజకీయ పార్టీలు ఏంటంటే జనరల్గా కార్యకర్తలని ఉపయోగించుకొని నీకు పదవి ఆశలు చూపించి ఇంకో పదవి ఇస్తాం, ఆ పదవులు ఇస్తాం అని చెప్పి ఆశ చూపించి ఖర్చు పెట్టించి వాళ్ళ చేత ఏదో చేయించుకుంటారు. కానీ జనసేన పార్టీలో నేను ఇన్ఛార్జిగా ఉన్న ఈ 6-7 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎవరి చేత నలగని వాళ్ళ కార్యకర్త. లోకేష్కి ఆ స్థాయిలో అంటే 91,000 పై మెజారిటీ వస్తుంది. అక్కడ మంగళగిరిలో ఇప్పటి వరకు పోటీ చేసినటువంటి ఏ క్యాండిడేట్కి రాని మెజారిటీ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో కొద్ది అంటే ఎక్కువ శాతం మీది కూడా ఒక పాత్ర ఉంది. ఎందుకంటే చేనేత సామాజిక వర్గానికి బలమైన ఓటింగ్ ఉంది మంగళగిరి. ఆ సామాజిక వర్గం ఓటు దగ్గర దగ్గర 90% ఓటింగ్ లోకేష్కి, టీడీపీకి పడింది. కూటమిలో భాగస్వామ్యంగా లోకేష్కే పడింది ఓటింగ్. అంటే మీ యొక్క కష్టం దానిలో ఉంది అని అంటారు. అది ఎంతవరకు నిజం? దీనికి ఒక చిన్న చరిత్ర చెప్పాలి. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు నిలబడ్డా కానీ 10,000, 15,000 మెజార్టీ కంటే ఎక్కువ రాలేదు. కమ్యూనిస్టులు పోటీ చేసినా కూడా అంత మెజార్టీ 10,000-15,000 మెజార్టీ కూడా మెయిన్ చేనేత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఎటు సైడ్ ఉంటే అటే జరిగేది. కానీ ఈ రోజున నేను కూడా గత 7 సంవత్సరాల నుంచి దాదాపు 2017 నుంచి 18 నుంచో ఒక ఇన్ఛార్జిగా జనసేన పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019లో నాకు సీటు రాకపోయినా ఆ రోజున 11,000 ఓట్లు ఆయన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారికి సిపిఐకి బలంగా ఏపిచ్చి పాత్రలో దేంటే వాళ్ళు 1,000-2,000 కంటే వచ్చే పరిస్థితి కదండి. ఆ రోజున లోకేష్ గారు, అటు ఆల్ రామకృష్ణారెడ్డి గారు. నేను నామినేషన్ వేసానేమని చాలామంది అనుకున్నారు. ఆ రోజున నేను వేయలేదు. దేనికంటే ఒకళ్ళు గెలుపుకో వాళ్ళకి ఓటమి కారణం అవుతాం, కానీ మనం వేయలేము. నా రాజకీయ చరిత్రలో అట్లా ఉంది. ఆ రోజున 11,000 ఓట్లు 2019లో. అప్పటికి నేను 2 సంవత్సరాలు అయింది ఇన్ఛార్జ్ తీసుకొని. అంత పుల్ చేసి ప్రధాన వాళ్ళకి వాళ్ళు ఊహించిన దెబ్బలాగా తగిలింది. అప్పటి నుంచి కూడా నేను జనసేన పార్టీని మా కమ్యూనిటీలో కానీ, ఎస్సీలో కానీ, మైనార్టీలో కానీ, ఎస్టీలో కానీ, అలాగే కాపు కమ్యూనిటీ బలంగా ఉన్న జనసేన పార్టీని కానీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా దాదాపు 50,000 పైచులకు ఓటు బ్యాంక్ నేను సాధించుకున్నాను మంగళగిరిలో. ఎందుకంటే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు క్యాండిడేట్ అయినా 11,000 ఓట్లంటే దాదాపు 50,000 ఓటు బ్యాంక్ మంగళగిరిలో మనం తీసుకొచ్చాం. అలాంటి సందర్భంలో మంగళగిరి సీటు గురించి నేను చాలా ప్రయత్నించాను. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇచ్చారు, 2019లో ఓడిపోయిన తర్వాత నువ్వు మాతో పాటు మంగళగిరి నుంచి శాసనసభ్యునికి రావాలని చెప్పి మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భం. నేను అదే మాట మీద చెప్పినప్పుడు మధ్యలో ఈ చేర్పులు మార్పులు దీంట్లో నన్ను చీరాల వెళ్ళమని మా అన్నయ్య చెప్పినా కానీ నేను వెళ్ళి చూశాము. బట్ పవన్ కళ్యాణ్ గారు మాట మీద నేను ఎక్కడా వెళ్ళదలుచుకోకుండా ఇక్కడ ఉండిపోయినప్పుడు ఆ 50,000 ఓటు బ్యాంక్ ఎప్పుడైతే నాకు సీట్ లేదన్నారు ఆ రోజున నేను ఎక్కడ ఒక కించెత్తు కూడా పవన్ కళ్యాణ్ గారికి పిలిచి చెప్పారు మా ఫ్యామిలీ అందరినీ, నిన్ను నాతో ఉంచుకుంటాను అని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం. ఇమీడియట్లీ నేను కోర్ కమిటీ, జనసేన పార్టీ కోర్ కమిటీ మీటింగ్ వేసి మా మండలాధ్యక్షులు, మా గ్రామాధ్యక్షులు దాదాపు ఇక్కడ 1000 మంది పైచిలకు కమిటీలు వేసిన సందర్భం మంగళగిరిలో. ఏ రాజకీయ పార్టీకి ఆ రోజుకి వైసీపీకి లేదు, టీడీపీకి గతంలో ఉన్నా కానీ ఇంత బలంగా వాళ్ళు పెట్టలేదు. అంటే నేను నా సొత్తాగా ఐటీ టీం పెట్టాను, యూత్ టీం పెట్టాను. మొత్తం అంటే నడిపించడం కాదు, పవన్ కళ్యాణ్ గారికి బలంగా ఉండాలి అనే ఈటా విభాగాలు పెట్టాం. మహిళా విభాగం కానీ అన్నీ చాలా చేసాం. అందరినీ తీసుకొని లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాను, బాబు మీ గెలుపులో మేము ప్రథమ భాగం వహిస్తాం, ఇదంతా మేము ఎక్కడన్నా తేడాలు ఉన్నాయన్నా అని అడిగారు. అవన్నీ నేను చూసుకుంటాను, మీ గెలుపులో ప్రథమ భాగం మేము వహిస్తాం అని చెప్పి ఆ రోజున మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు నుంచి ఆయన గెలుపు దాకా ఎంత బలంగా పనిచేస్తామో ఆయనకి తెలుసు, మాకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. అంత బలంగా చేసి ఆ యొక్క 50,000 అంటే ఇటుపక్క మా సామాజిక వర్గం అమ్మాయి వైసీపీలో నిలబడి చేసినా కానీ నేను బలంగా నిలబడి మా కమ్యూనిటీ నుంచి బలంగా అటు తీసుకురావడం కానీ, జనసేన పార్టీ నుంచి ఉన్న ఓటింగ్ తీసుకురావడం కానీ నేను కీలకంగా పనిచేశాను. కీలకంగా పనిచేసినప్పుడు ఈ 50,000తో పాటు టీడీపీ వాళ్ళ ఓటింగ్ కానీ ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు
ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇప్పటంలో చెప్పిన సందర్భం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఉన్నాయి, అవును. ఇవన్నీ కలిపి లోకేష్ గారికి 91,400 చిల్లర మెజార్టీ మంగళగిరి చరిత్రలో రావటం రికార్డ్. ఇక్కడ పద్మశాలి సామాజిక వర్గం ఏదైతే చేనేత సామాజిక వర్గం ఉందో ఖచ్చితంగా చేనేత సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. వైసీపీ నుంచి అయినా టీడీపీ నుంచి అయినా ఏదో కూటమిలో ఎవరి నుంచి అయినా అగ్రవర్ణాలకి అంటే కమ్యూనిటీని మనం ప్రస్తావించకూడదు, బట్ అయినా ఇక్కడ ఓసీలకి వెళ్ళిపోతుంది సీట్. ఇక్కడ సామాజిక వర్గ పరంగా మెజారిటీ ఓటు కలిగినటువంటి ఇక్కడ పద్మశాలి ఓటు సామాజిక వర్గానికి న్యాయం జరగటం లేదు. దాని మీద భవిష్యత్తులో కూడా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మీరు ఎలా స్పందిస్తారు? ఎందుకంటే మీరు కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చాలామంది ఆకాంక్షిస్తుంటారు మా చల్లపల్లి గారిని ఎమ్మెల్యేగా చూడాలి, మా నియోజకవర్గంలో చూడాలి అని ఆకాంక్షించే వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు. అలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఇక్కడ అవకాశం ఉంటుందంటారా? అసలు చేనేత సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? పోటీ చేసే అవకాశం సామాజిక వర్గ పరంగా అయితే అది నేను ఫీల్ అవుతున్నాను, అన్యాయం జరుగుతుంది, ఫీల్ అవుతున్నాను. బట్ ఆ రోజున రాజకీయ పరిస్థితులు, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పరిస్థితులు కానీ అవన్నీ దాంట్లో సమీకరణాలు బేరీజ్ వేసుకొని బలమైన వ్యక్తి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రాజకీయంగా నేను చెప్పాలంటే ఇది జనసేన పార్టీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఆ ఉద్దేశంతో చేస్తాం. కానీ వాస్తవంగా పర్సనల్గా అయితే అరే మంగళగిరిలో ఇంతమంది ఉన్నాము, ఇన్నిసార్లు మనం గెలిచాము, ఎక్కడెక్కడో ఇచ్చే కంటే మంగళగిరి ఇస్తే బాగుంటుంది చేశారు, కాండ్రు కమలా గారు చేశారు, తర్వాత నుంచి అన్యాయం జరుగుతూ వస్తుంది. ఇక్కడ అన్యాయం అనం కానీ దాన్ని లేదు, ఇంత ఓటింగ్ ఉండి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు కదా. దాన్ని కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కానీ ఒక రాజకీయంగా ఆలోచిస్తే, నేను ఒక జనసేన పార్టీ లీడర్గా ఆలోచిస్తే మాత్రం అది తప్పనిసరి పరిస్థితి. ఆ రోజున అంటే చెప్పలేం, నేనైనా ఫైట్ చేస్తాము, బట్ ఆ రోజున ఇక్కడ లోకేష్ గారు అయితే బలంగా ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ నిర్ణయం అయ్యి ఉండొచ్చు. కూటమి ధర్మం దాని వరకు ఇదే. కానీ అంటే మొన్న పరిస్థితి 2024 పరిస్థితి అయితే అంత దారుణంగా ఉంది, ఎక్కడా కూడా తిరిగినిచ్చే పరిస్థితి కాదు. దాంట్లో బలంగా లోకేష్ గారు నిలబడ్డారు, మేమంతా చేశాం. అదే అంటే ఆ రోజున డౌట్ లోపల ఏంటంటే, ఇప్పుడు చేనేత సమాజం పెట్టారు, ఎక్కడ మిస్ అవుతుందో సీటు. ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారే తను తగ్గించుకొని ఒకరోజు నేను కూడా ప్రెస్టేషన్ అయిపోయాను, ఏంది ఇలా, ఏంది సార్ ఇది అని చెప్పి 21 సీట్లు ఏంది, ఫస్ట్ 23-24 సీట్లకే నేను ఫీల్ అయిపోయాను, ఇదేంది అని చెప్పి చాలా ఫైట్ చేసిన పరిస్థితి. కానీ దాంట్లో ఉన్న దూరం ఆలోచన ఏంటంటే, ఒక బలమైన శత్రువుని కొట్టాలంటే మనం తగ్గించుకొని మన ఆయుధాలు కూడా అవతల వాళ్ళకి ఇచ్చి పోరాడించే పరిస్థితి ఆ రోజున, అలాంటి పరిస్థితి. కానీ డెఫినెట్గా భవిష్యత్తులో 2029లో భవిష్యత్తులో ఏదైనా కొన్ని డీలిమిటేషన్ అవ్వచ్చు, కొన్ని ఇదవ్వచ్చు, ఏదైనా. లాస్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైసీపీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మహిళకి ఇచ్చారు సీటు. అప్పుడు లోకేష్ మీద పోటీ చేశారు, ఆవిడ ఓడిపోవడం జరిగింది. రేపు ఎన్నికల్లో అయినా అంటే మీకు ఇస్తారా, ఇంకొకరికి ఇస్తారా అనేది పక్కన పెడితే మళ్ళీ లోకేష్కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందా? లేదంటే ఇక్కడ ఖచ్చితంగా చేనేత సామాజిక వర్గానికి, వైసీపీ అయితే ఖచ్చితంగా చేనేత సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచన ఉందనేది వినిపిస్తుంది బయట వాళ్ళ పార్టీ నుంచి. మీ సైడ్ నుంచి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? దీన్ని ఎలాంటి ప్రపోజల్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడే అది అధినాయకత్వం చూసుకుంటుంది. కానీ మొట్టమొదటిసారిగా తప్పు చేసింది అయితే వైసీపీ. ఎందుకంటే 2014లో ఆల్ రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించి మా సామాజిక వర్గాన్ని ఓడించారు 12 ఓట్లతో. మరి మొట్టమొదటి చేసింది వాళ్ళు. మళ్ళీ 2019లో కూడా వాళ్ళే. 2024లో మేము తూచి అది కాదు, మేము ఇది అని చెప్పి మా సమాజం ఇచ్చి లోకేష్ గారు పద్మశాలి మీద టికెట్లు వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి ఆయన చేసిన ప్రచారం. అసలు ఫస్ట్ ఎవరు చేశారు ఇక్కడ? ఆల్ రామకృష్ణారెడ్డిని ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి 2014లో ఇక్కడ వేశారు. మరి ఆ రోజున ఇక్కడ వేవర్స్ కమ్యూనిటీ పద్మశాలి గుర్తురాలేదా? అంటే ఇవన్నీ వాళ్ళు ఏంటంటే రాజకీయంగా ప్రతిదాన్ని రాజకీయంగా చూసి విమర్శలు చేయడం తప్పితే 2029లో కూడా అధినాయకత్వం ఆలోచన అది ఎట్లా ఉంటుందో దాని ప్రకారం నడుచుకోవటమే. కానీ పర్సనల్గా అంటే దాని ద్వారా ఇక్కడ మేజర్ ఇప్పుడు నాకు కానీ, అబద్దయ్య గారికి కానీ, జానకిదేవి గారికి కానీ ఆ పద్మశాలీలకి ప్రాధాన్యత ఇచ్చారు, ప్రయారిటీ ఇచ్చారు. ఏది ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు. భవిష్యత్తులో కాకపోతే శాసనసభలోకి వెళ్ళి శాసనాలు లిఖించే దాంట్లో మేము కూడా ఉండాలనేది మా భవిష్యత్తులో మేము చల్లపల్లి గారిని అధ్యక్ష అంటూ శాసనసభలో చూడగలమా? ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుందా? రాబోయే తప్పనిసరిగా చూస్తారు, దాంట్లో ఇదేం లేదు, తప్పనిసరిగా చూస్తారు. అది ఎక్కడ ఏందనేది అధినాయకుల ఇష్టం. కష్టపడుతున్నారు పార్టీలు. ఒక మా సామాన్యమైన వ్యక్తికి నుంచి వాళ్ళ కష్టపడి వాళ్ళ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి మీరు ఖచ్చితంగా శాసనసభ్యుడిగా చూడాలనే కోరిక కూడా మీకున్నటువంటి అనుచరులు కావచ్చు, జన సైనికుల్లో కావచ్చు, సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంటుంది అంటారు మీరు?
డెఫినెట్గా ఉంటుందండి. అందులో ఎప్పుడు ఎలా ఉంటుందో రాజకీయాలు చెప్పలేం. కానీ నేనైతే పవన్ కళ్యాణ్ గారు గీసిన గీతను దాటను ఇప్పుడు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటున్నాం అంతే. దాంట్లో అంటే నేనంతా ఆయనకి ఒక రకంగా ఎడిక్ట్ అయిపోయానని చెప్తా అంతే వాస్తవం. ఎందుకంటే ఆయన చూస్తే చాలు చాలు అదొక పవర్ వచ్చేస్తుంది. అంటే అంత ఎడిక్ట్ అయిపోయాం. అందుకని 29లో కూడా ఆయన ఏం చేస్తే అది. పవన్ కళ్యాణ్ గారు నిలబడతాం, కూర్చోవడం దాన్ని బట్టి. కాకపోతే ఉంటుంది మనసులో కోరిక. బట్ మనం నాది ఇండివిజువల్ నిర్ణయం కాదు కదా. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నిర్ణయించి చేసే పరిస్థితుల్లో మేము చేస్తాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేదానికి అయితే ప్రయత్నం జరుగుతుందంటారా మీరు ఖచ్చితంగా చివరి వరకు? అంటే ఇప్పుడు ఆయన ప్రయత్నం కాదండి, ఇది ప్రయత్నం కాదు, మా యొక్క అభిమానం అలా ఉంది. సీఎం కాను ఎవరితో పోల్చొద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు సీఎం కాను అంటున్నా, మీరు ఇలా చేస్తే కాను అని చెప్తున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది దాంట్లో. పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరిక కూడా ఎట్లా అంటే ఆయన కూడా ఏదో నేను ముఖ్యమంత్రి అయిపోవాలి లేదంటే ఇంకోటి అయిపోవాలని కాదు. ఆ వెనకబడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ప్రజలు ఏది నిర్ణయిస్తే అది. అంతేగాని ఆయన నిజంగా అవ్వాలనుకుంటే 2014లోనే మనం చెప్పినట్లు ఆయన ఒక 4-5 సీట్లు తీసుకొని 2-3 మినిస్టర్లు అయిపోయేవాళ్ళు 2014లోనే. 2019లో అంత ఓటమి అవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయంగానే ఆలోచిస్తే, రాజకీయం కాదు ఆయన ఆలోచిస్తుంది, మనం అభివృద్ధిలో భాగస్వామి అవ్వాలి, దానికి కీలక పాత్ర పోషించాలి. జన సైనికులకి ఏం చెప్తారు సార్ మీరు చివరిగా? అంటే ఈ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కేడర్ చాలామంది ఉన్నారు. కొంతమంది అసంతృప్తితో ఉన్నారు, కొంతమంది సంతృప్తితో ఉన్నారు, కొంతమంది అయితే కూటమిలో పొసగక మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి కొన్ని చోట్ల తగులు అట్లా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. టీడీపీ వర్సెస్ జనసేన అని చెప్పని. అధినాయకత్వం అంటే పైన లీడర్స్ అంతా బాగుంటున్నారు, కింద ఉన్నటువంటి కేడర్లో మాత్రం అసంతృప్తి ఉంటుంది, కొట్లాట్లు కూడా జరుగుతున్నాయి చాలా ప్రాంతాల్లో. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? కొంచెం ఓపిక పట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తారో అది ఆచరించడమే. మనం జనసేన పార్టీలో ఉన్నామంటే ఆయన యొక్క వర్డ్ కోసం ఎదురు చూడాలి తప్పితే కింద ఏం పట్టించుకోకూడదు. ఆయన ఏది చెప్తే అది చేయాలి. అంతేగాని అంటే కొంతమంది రాజకీయ ప్రయోజనం కోసం కొంతమంది గొడవలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే అది ఆ పార్టీలో ఉండొచ్చు, ఈ పార్టీలో ఉండొచ్చు. దాంట్లో మన జన సైనికులు బలవద్దు. మనం నిజాయితీగా, నిక్కచ్చిగా, నిబద్ధతతో, ఓపికగా ఉంటే డెఫినెట్గా మనం ఇక్కడ వస్తే ఈ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అనే కార్యకర్తలు అభిలాష ఏంటంటే, ఇంక్లూడింగ్ నేను కూడా, ఆయన ఉన్నతమైన స్థానంలో చూడాలి. జనసేన పార్టీ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అంతేగాని నేనే ఉండాలి జనసేన పార్టీ బాగుండాలంటే అవ్వదు. దాన్ని మేము క్రోడీకరించి ఒక ఉన్నతమైన స్థానంలో పవన్ కళ్యాణ్ గారు చూడాలనుకున్నప్పుడు మనం తగ్గి ఎక్కడ ఒక 4 మందిని జనసేన పార్టీపై ఆకర్షించాలి. ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది, పార్టీకి ఉంటుంది. పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇది వచ్చింది చాలా సింపుల్. రేపు రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుంది జనసేన పార్టీ. దాంట్లో మనం అంతా ఉండాలి. అంటే మనం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీగా ఖచ్చితంగా జనసేన ఎదుగుతుంది అని చెప్పి డెఫినెట్గా ఈ రోజున మనం అధికారంలో ఉన్నది ఇది చిన్న పని. రేపొద్దున చాలా జరుగుతాయి. జరిగినప్పుడు జనసేన పార్టీ కార్యకర్తను కాళ్ళ దగ్గర వేసుకుని తీసుకునే పరిస్థితి వస్తుంది. అంటే అది తప్పనిసరిగా రాబోయే రోజులు వస్తుంది. మనం అంతా ఓపికగా ఉండి పనిచేయాలి అనేది నా యొక్క అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చల్లపల్లి శ్రీనివాసరావు గారు చెప్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే అధ్యక్ష అంటూ శాసనసభలో అయితే ఉండేదానికైతే నా ప్రయత్నం కొనసాగుతుంది, ఆ దిశగా ఆలోచన అయితే ఉందని చెప్తున్నారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయటమే తమ లక్ష్యమని, జన సైనికులంతా కూడా ఆ దిశగానే పనిచేయాలి తప్ప అంతర్గత కలహాలు అయితే మనకొద్దు, కలిసి ముందుకెళ్దాం, కూటమితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని అయితే స్పష్టంగా చెప్తున్నారు శ్రీనివాసరావు గారు. వీడియో జర్నలిస్ట్ నాని.